ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ 2010లో మిస్టర్ ఆనందన్ వారి వల్ల ప్రారంభమైన ఈ కంపెనీ లక్ష్యం తక్కువ మరియు మధ్య ఆదాయ కుటుంబాలు కలలైన సొంత ఇల్లేనండి. 5 మంది స్టాఫ్ తో ప్రారంభం చేసి ఇప్పుడు 6 రాష్ట్రంలో 2500 స్టాఫ్ తో జరుగుతున్న ఈ కంపెనీలో పనిచేస్తున్న ఒక స్టాఫ్ తన గ్రోత్ మరియు అనుభవం గురించి చెప్పబోతున్నారు. విందామా? నేను యాప్టస్లో 2016లో జాయిన్ అయ్యాను సేల్స్ ఆఫీసర్గా. ఆల్మోస్ట్ 7 years కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ వైజాగ్ క్లస్టర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర నా కింద 5 బ్రాంచెస్ డీల్ చేస్తున్నాను. మాకు ఏదైనా లీడ్స్ అంటే బయట మార్కెట్లో లీడ్స్ ఎలా వస్తాయంటే మా సేల్స్ ఆఫీసర్ డైరెక్ట్గా ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ అవుతున్న ఏరియాలు కానీ లేదా ఏదో రూరల్ ఏరియాలో కానీ లేదంటే ఏదైనా మార్కెట్ ఏరియాలో కానీ పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అక్కడ కొంతమంది కాంట్రాక్టర్స్, ప్లంబింగ్ కాంట్రాక్ట్స్, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్, సివిల్ కాంట్రాక్ట్స్ దగ్గర నుంచి మేము వాళ్ళ కాంట్రాక్ట్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాకు యాప్ ఉంటుంది, యాప్టస్ బంధు ఈకో పార్ట్నర్. దాంట్లో వాళ్ళని ఎన్రోల్ చేసి వాళ్ళు ఇచ్చే లీడ్స్ వాళ్ళకి ఒక ఫైల్కి 1000 రూపీస్ 1500 రూపీస్ జస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చినందుకు వాళ్ళకి ఆ పేఅవుట్ ఇస్తాం. దాని ద్వారా కూడా కొన్ని లీడ్స్ మాకు వస్తుంటాయి. అవి డైరెక్ట్గా మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి చాలా ట్రాన్స్పరెంట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, ప్రాసెసింగ్ ఫీజులు కానీ, నెక్స్ట్ డాక్యుమెంటేషన్ కానీ మొత్తం క్లియర్గా కస్టమర్కి చెప్పి మేము కలెక్ట్ చేసుకుని లోన్ వాళ్ళకి ప్రాసెస్ అవుతుందా లేదంటే ఇమీడియట్గా చెప్పి 7 to 10 daysలో మేము డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతుంది. 7 to 10 daysలో డిస్బర్స్మెంట్ ఎందుకు జరుగుతుందంటే మా దగ్గర మొత్తం లీగల్ టెక్నికల్ క్రెడిట్ అంతా ఇన్వాల్వ్ ఉండడం వల్లనే. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా ఆల్రెడీ లోన్ డిస్బర్స్ చేసిన కస్టమర్లకు కూడా మేము యాప్టస్ ఈసేవ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో కస్టమర్ రిఫరెన్స్ ఏమైనా ఎంట్రీ చేస్తే ఆ కస్టమర్స్ దగ్గర కూడా మా సేల్స్ ఆఫీసర్ వెళ్ళి మళ్ళీ మొత్తం లోన్ ప్రాసెస్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు విల్లింగ్గా ఉంటే ఇమీడియట్గా దానికి లోన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ కస్టమర్ రిఫరల్ ఇచ్చిన ఎగ్జిస్టింగ్ కస్టమర్ కూడా మేము 2500 రూపీస్ ఇన్సెంటివ్ అనేది పే చేస్తాం. అలాగే కొన్ని ఎగ్జిస్టింగ్ కస్టమర్ రిఫరెన్స్లు ఈకో పార్ట్నర్స్ ద్వారా మ్యాక్సిమం బిజినెస్ మేము సోర్స్ చేసుకుంటాం. బ్రాంచెస్లో టోటల్ ఆల్మోస్ట్ 64 మెంబర్స్ వర్కింగ్. ఇక్కడ లోన్స్ కూడా చాలా ఈజీగా డిస్బర్స్ చేస్తాం. అంటే సింపుల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది కస్టమర్కి. బయట కంపెనీలతో పోల్చుకుంటే మా దగ్గర ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రాపర్గా లేకపోయినా సరే మేము వెరిఫికేషన్కి వెళ్ళి సెల్ఫ్ అసెస్మెంట్ చేసి కస్టమర్కి లోన్ ఇవ్వచ్చా లేదని డిసైడ్ చేసి కస్టమర్ ఈఎంఐ కట్టుకోగలడు, ప్రాపర్టీ పరంగా చూసినా ఇన్కమ్ పరంగా చూసినా ఓకే అనుకుంటే సింపుల్ డాక్యుమెంటేషన్, పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్, జస్ట్ డాక్యుమెంటేషన్తో మేము డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతుంది. మా దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాఫ్కి గ్రోత్ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇంటర్నల్ గ్రోత్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను కూడా సేల్స్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు క్లస్టర్ మేనేజర్కి వచ్చాను. ఇక్కడ మా దగ్గర వర్క్ చేస్తున్న మ్యాక్సిమం బ్రాంచ్ మేనేజర్స్ కూడా సేల్స్ ఆఫీసర్గా నుంచి వచ్చి బ్రాంచ్ మేనేజర్ అయిన చాలా మంది ఉన్నారు. సో ఇంటర్నల్ గ్రోత్గా ఎంప్లాయీస్ కూడా చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వాళ్ళకి వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసి డెఫినెట్గా ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రం చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ విశాఖపట్నం, వైజాగ్ క్లస్టర్లో ప్రెసెంట్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. కోస్టల్ ఏపీలో ఆల్మోస్ట్ 60 బ్రాంచెస్, టోటల్ ఏపీ నియర్లీ 100 బ్రాంచెస్ ఉన్నాయి. విశాఖపట్నం బ్రాంచ్కి సంబంధించి ఏమైనా కొలీగ్స్ కానీ ఏమైనా కంప్లైంట్స్ కానీ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ టు యాప్టస్.